స్వాగతం ది నాగరాజ్ షోకి సుస్వాగతం. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మనము ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే వేమన గారి అద్భుతమైన ఒక పద్యం, ఆ పద్య భావం భాగవతంలో కానీ మహాభారతంలో కానీ ఒక కథతో ఎలా ముడిపడి ఉంటుందో వివరించుకుంటున్నాం కదా. అట్లాగే ఈ రోజు కూడా ఒక అద్భుతమైన వేమన పద్యం, మనందరికీ తెలిసిన వేమన పద్యం తీసుకొచ్చాను. ఆ పద్య భావాన్ని శ్రీకృష్ణ పరమాత్మల వారి ఒక అద్భుతమైన కథతో ముడిపెట్టి చెబుతాను. వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. విందాం పదండి. ముందుగా వేమన గారి ఆ అద్భుతమైన మనందరికీ తెలిసిన పద్యం ఏంటో విందాం. బ్రహ్మగుడ్డు మేను ప్రాణమన్నది గాలి, కణులు చంద్రరవులు గారవింప, ఇంతకంటే బ్రహ్మమెక్కడనున్నది విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మగుడ్డు మేను ప్రాణమన్నది గాలి, కణులు చంద్రరవులు గారవింప, ఇంతకంటే బ్రహ్మమెక్కడనున్నది విశ్వదాభిరామ వినురవేమ. ఓస్ ఇంతేగా, ఈ భావం మాకు ముందే తెలుసులే అని మనం అనుకునే అంత సింపుల్గా ఉన్నప్పటికీ ఈ పద్యం ఎంతో లోతైన భావాన్ని కలిగి ఉంది. అది ఎంత లోతైన భావాన్ని కలిగి ఉందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం రండి. ముందుగా పద్యంలోని చిన్న చిన్న మనకు కొంచెం అర్థం కాని పదాల అర్థాలను సింపుల్గా తెలియపరచుకొని తర్వాత పద్య భావాన్ని సూక్ష్మంగా విని ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముని కథతో ఈ పద్య భావం ఎలా ముడిపడి ఉంటుందో తెలుసుకుందాం. బ్రహ్మగ్రుడ్డు అన్నాడు. దీని అర్థం బ్రహ్మాండం. ఈ సృష్టికి మూలమైన బ్రహ్మదేవుని అండము గ్రుడ్డు. ఆ గ్రుడ్డు నుంచి ఈ విశ్వం పుట్టిందని పురాణ విశ్వాసం. ఇక్కడ వేమన గారు బ్రహ్మాండాన్ని ఉద్దేశించారు. మేను అన్నాడు. మేను అంటే సహజంగా శరీరం, దేహం. ప్రాణమన్నది గాలి అన్నాడు. అంటే ప్రాణశక్తికి మూలం గాలి, వాయువు. శ్వాసే జీవనానికి ఆధారం అని. చంద్ర రవులు, చంద్రుడు మరియు రవి అంటే సూర్యచంద్రుడు అన్నమాట. రవులు అనేది రవి యొక్క బహువచన ప్రయోగం. ఇక్కడ వేమన గారు ఎంతో నిగూఢంగా ఈ బహువచన ప్రయోగాన్ని చేశారు. గారవింప అన్నాడు. అంటే గౌరవింపబడగా, ప్రకాశింపగా. బ్రహ్మము అంటే సృష్టికి మూలమైన సర్వాంతర్యామి అయిన పరమాత్మ, పరబ్రహ్మ తత్వము అని భావం. ఈ పద్యం యొక్క భావాన్ని మనం సూక్ష్మంగా తెలుసుకుందాం. ఓ వేమ విను, ఈ మానవ శరీరమే ఒక బ్రహ్మాండం. ఈ దేహంలో జీవశక్తిగా నిలిచే ప్రాణమే గాలి. ఈ ప్రపంచాన్ని చూడడానికి వెలుగునిచ్చే సూర్యచంద్రుల్లాగా మన శరీరానికి కళ్ళు ప్రకాశిస్తున్నాయి. ఇంత గొప్ప ఏర్పాటు మనలో ఉండగా ఇంకెక్కడో ఉంది అని వెతకడం ఎందుకు అన్నాడు. ఆ దివ్యత్వం నీలోని ఉంది అని గ్రహించు అని వేమన పద్యం యొక్క భావం. దీన్ని సంక్షిప్తంగా సింపుల్గా ఎట్లా తెలుసుకోవచ్చో చూద్దాం. పిండాండంలోనే బ్రహ్మాండం ఉంది అనే గొప్ప అద్వైత సిద్ధాంతాన్ని వేమన ఈ పద్యంలో కేవలం 4 పంక్తులలో ఇమిడిచారు. దేవుణ్ణి గుడులలోనో గోపురాల్లోనో యాత్రల్లోనో వెతకడం కాదు, నీలోనే ఆ పరమాత్మ స్వరూపం ఉందని తెలుసుకోమని చెప్పడమే వేమన గారి పద్యం యొక్క అంతరార్థం. ఇది భాగవత కథతోటి మనం అనుసంధానం చేసుకొని చూద్దాం. వేమన చెప్పిన ఈ అద్భుతమైన పద్య భావాన్ని ఇంతకంటే అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు వివరించిన కథ ఒకటి శ్రీమద్ భాగవతంలో ఉంది. అది జడభరతుని కథ కాదు, అంతకంటే మనోహరమైన బాలకృష్ణుని లీల. అదే యశోదకు విశ్వరూప సందర్శనం చేయించడం. ఒకనాడు గోకులంలో బాలకృష్ణుడు తన స్నేహితులైన బలరాముడు, ఇతర గోప బాలలతోటి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు ఎవ్వరు చూడకుండా కొంచెం మట్టి తిన్నాడు. ఇది గమనించిన గోపబాలులు వెంటనే పరుగు పరుగున యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, యశోదమ్మ యశోదమ్మ, నీ కొడుకు కృష్ణుడు మన్ను తిన్నాడు అని ఫిర్యాదు చేసింది. తల్లి యశోద ప్రేమతో కూడిన కోపంతో కృష్ణుని వద్దకు వచ్చి చెవి గట్టిగా మెలిపెట్టి, కన్నయ్య నిజం చెప్పు, మన్ను తిన్నావా అని అడిగింది. చిన్ని కృష్ణుడు ఎంతో అమాయకంగా, అమ్మా నేను మన్ను తినలేదు, వీళ్ళందరూ అబద్ధం చెబుతున్నారు, కావాలంటే నా నోరు చూడు అని అన్నాడు. అయితే నోరు తెరువు చూస్తాను అని యశోదమ్మ గద్దించింది. స్వామి ఆ చిన్ని కృష్ణుడు తన నోరు తెరిచాడు. తల్లి యశోద ఆ పసివాడి నోటిలోకి తొంగి చూసింది. అంతే, ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఆ చిన్నారి నోటిలో ఆమెకు కనిపించింది మట్టి కాదు, చరాచర జగత్తంతా కనిపించింది.
కదలని కొండలు, కదిలే నదులు, అనంతమైన సముద్రం, ద్వీపాలు, గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, సకల దేవతలు, సమస్త జీవరాశులు, యావత్ బ్రహ్మాండం ఆ బాలుడి నోట్లో ఇమిడిపోయి కనిపించాయి. చివరికి ఆ బ్రహ్మాండంలో ఉన్న గోకులంలో తన ఇంటిలో కృష్ణుడి నోటిలోకి తొంగి చూస్తున్న తాను కూడా ఆమెకు కనిపించింది. ఆమెకు ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. నేను ఎవరిని నా కొడుకు అనుకుంటున్నానో ఇతను కేవలం ఒక బాలుడు కాదు, ఈ సమస్త విశ్వాన్ని తమలో ఇముడ్చుకున్న పరమాత్మ అని గ్రహించింది. ఆ దివ్యానుభూతితో ఆమె భయభక్తులతో ఆ స్వామికి నమస్కరించింది. ఇప్పుడు వేమన పద్యాన్ని ఈ భాగవత కథకు పోల్చి చూద్దాం. బ్రహ్మగుడ్డు మేను అన్నాడు వేమన. ఈ శరీరమే ఒక బ్రహ్మాండం అన్నారు. యశోదమ్మ బాలకృష్ణుణ్ణి చిన్ని మేను, శరీరంలోని నోటిలోని యావత్ బ్రహ్మాండం, బ్రహ్మగుడ్డు మొత్తాన్ని చూసింది. కృష్ణుడి శరీరం కేవలం ఒక భౌతిక రూపం కాదని, అది విశ్వానికి ప్రతీక అని ఈ కథ నిరూపించింది. ప్రాణమన్నది గాలి అన్నాడు వేమన. ఆ కృష్ణుడిలో ఉన్న ప్రాణశక్తి కేవలం ఒక బాలుడిని నడిపించే శ్వాస కాదు, అది సమస్త బ్రహ్మాండాలను నడిపించే చైతన్య శక్తి అని యశోదకు అర్థమైంది. కణులు చంద్ర రవులు గారవింప. యశోద తన భౌతికమైన కళ్ళతో సూర్యచంద్రులను కూడా తనలో ఇముడ్చుకున్న ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసింది. లోకాన్ని ప్రకాశింపజేసే సూర్యచంద్రులే ఆ బాలునిలో ఒక చిన్న భాగంగా ఆమెకు కనిపించారు. అంటే మన కళ్ళు ఆ పరమాత్మ తత్వాన్ని చూడగలిగితే అవి సూర్యచంద్రుల కన్నా గొప్పగా ఉన్నవి. ఇంతకంటే బ్రహ్మం ఎక్కడనున్నది అన్నాడు వేమన. యశోదకు కలిగిన అంతిమ జ్ఞానం ఇదే. పరమాత్మ, పరబ్రహ్మము ఎక్కడో వైకుంఠంలో లేడు, నా కళ్ళ ముందే నా చేతుల్లో పెరుగుతున్న ఈ బిడ్డ రూపంలో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అని ఆమె గ్రహించింది. వేమన అడిగిన ప్రశ్నకు సమాధానం యశోదకు ఆ క్షణంలో అనుభవపూర్వకంగా లభించింది. యోగి వేమన ఏ తత్వాన్నైతే సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారో అదే తత్వాన్ని వ్యాస మహర్షి భాగవతంలో ఒక మధురమైన కథ రూపంలో మనకు అందించారు. ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మన శరీరాన్ని, మన మనస్సును, మన చుట్టూ ఉన్న సృష్టిని పరిశీలనగా చూస్తే ప్రతి అణువులోనూ ఆ దివ్యత్వం కనిపిస్తుంది. మన దేహమే ఒక దేవాలయం, మనలో ఉన్న ఆత్మే పరమాత్మ అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఇంతకంటే బ్రహ్మం ఎక్కడనున్నది అనే ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది. ఇలాంటి మరింత ఆసక్తికరమైన వేమన గారి పద్యం, ఆ పద్యంతో సరిపోలే ఒక అద్భుతమైనటువంటి కథ, మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధన్యోస్మి. శుభం భూయాత్. స్వాగతం దినాగ్రాక్షోకి సుస్వాగతం.